ఇంటిని ఏ విధంగా అయితే వాస్తు ప్రకారం నిర్మించుకుంటామో అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలు పాటించాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏ దిశలో పడితే ఆ దిశలో విలువైన వస్తువులు పెట్టకూడదని సూచిస్తున్నారు. సరైన స్థలంలో సరైన వస్తువులు పెట్టకపోతే దాని తాలూకు ప్రతికూల ఫలితాలు మనం అనుభవించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇంట్లో విలువైన వస్తువులు మరియు ఆభరణాలను సరైన దిశలో ఉంచటం వల్ల సంపద, సంతోషం, శ్రేయస్సు కూడా ఆ కుటుంబానికి పెరుగుతుందని సూచిస్తున్నారు. బంగారాన్ని సరైన చోట పెట్టుకుంటే వారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీరు ఇంట్లో సంపద, సంతోషం ఉండాలి అని కోరుకుంటే బంగారు ఆభరణాలను పెట్టే విషయంలో వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలి. వాస్తు ప్రకారం విలువైన ఆభరణాలను ఇంటికి కుడివైపున ఉంచాలి. ఇక లాకర్లు, అల్మరాలు వంటి బరువైన వస్తువులను ఇంటికి నైరుతి దిశలో ఉంచడం మంచిది. ముఖ్యంగా నగలను భద్రపరిచేటప్పుడు మీ లాకర్ లేదా అల్మరాలు దక్షిణ దిశలో ఉంచుకునేలా చూసుకోవాలి. దక్షిణ దిశలో, నైరుతిలో దిశలో పెట్టినప్పుడు బంగారు ఆభరణాలు మీకు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఉత్తర దిక్కును కుబేరుని దిక్కుగా పరిగణిస్తారు. ఈ దిశలో బంగారాన్ని పెట్టినప్పటికీ సంపద రెట్టింపు అవుతుందని చెబుతున్నారు. బంగారు ఆభరణాలను సరైన స్థలంలో పెట్టకపోతే దరిద్ర దేవత తిష్టవేస్తుంది అని, నెగటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్తున్నారు. బంగారాన్ని భద్రపరిచే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కుటుంబ సభ్యులు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. వాస్తుశాస్త్రంలో బంగారం చాలా పవిత్రమైన లోహం కావడంతో దీనిని భద్రపరచడం విషయంలో ఖచ్చితంగా వాస్తు నియమాలను పాటించడంతో పాటు బంగారాన్ని ఎప్పుడూ శుభ్రంగా పాలిష్ చేసుకుని పెట్టుకోవాలి. బంగారు ఆభరణాలను ధరించినా ఇంట్లో ఉంచుకున్న కుటుంబ శ్రేయస్సు కొనసాగుతుందని నమ్ముతారు. కాబట్టి సరైన స్థలంలో బంగారు ఆభరణాలను ఉంచి వాస్తు నియమాలు పాటిస్తే మీ డబ్బు రెట్టింపు అవుతుంది. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమందికి షేర్ చేయొచ్చు కదా.